చైతన్య నారాయణ కాలేజ్. ఫస్ట్ అదే కదా వచ్చేది. నేను ఇచ్చిన దాంట్లో నా ఒపీనియన్ ఏం చెప్పానంటే, ఇంతకు లేవు, మనము మొత్తము వ్యవస్థ మారుతుంది, భారతదేశం ఆర్థిక వ్యవస్థ మారుతూ ఉంది. ఈ టైంలో వొకేషనల్ ఎడ్యుకేషన్ని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పాను. కాకపోతే అది వొకేషనల్ అని పక్కకు పెట్టేసి స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పేసి ఇప్పుడు ప్రాచుర్యంలోకి వచ్చింది బాగా. నాకు ఎక్కడో వొకేషనల్ ఎడ్యుకేషన్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే చదువుతోటే మనము నైపుణ్యం అనేది నేర్చుకోవాలి. ఇంతకుముందు ఇక్కడ చెప్పినట్టుగా ఒక 20 సంవత్సరాలకు ముందున్న పరిస్థితి, 10 సంవత్సరాలు ఉన్న పరిస్థితికి ఈ రోజున్న పరిస్థితి చాలా డిఫరెంట్గా ఉంది. ముఖ్యంగా కోవిడ్ టైం తర్వాత ఈ పోస్ట్ కోవిడ్ ఎలా ఉంది అని అంటే, మీరందరికీ లాక్డౌన్ తెలుసా? లాక్డౌన్ ఏంటిది? లాక్డౌన్ అంటే ఎంజాయ్ చేశారా లాక్డౌన్ని? లాక్డౌన్ ఎంజాయ్ చేశారా ఎవరైనా? ఒక రకమైనటువంటి నరకాన్ని చూసాం మనం. ఒప్పుకుంటారా? అది ఏంటంటే ఒక తప్పని పరిస్థితి అది. కాకపోతే సైంటిఫిక్గా WHO ఇచ్చిన రిపోర్ట్ ప్రకారము ఫ్యూచర్లో అలాంటి లాక్డౌన్స్ వస్తాయి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, ఎన్వైర్న్మెంట్ కానివ్వండి, బయోటెక్నాలజీ కానివ్వండి, ఈ వైరస్ మ్యుటేషన్ కానివ్వండి, డిఫరెంట్ డిసీజెస్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి అన్నారు. ఇంకా కూడా కరోనావి 7 వేరియంట్స్లో మనం ఓన్లీ 2 వేరియంట్సే చూసాం. 5 వేరియంట్స్ ఎప్పుడైనా అవి విజృంభించొచ్చని చెప్పేసి అంటున్నారు. మరి లాక్డౌన్ తర్వాత పరిస్థితి ఎలా ఉండింది? ఒక విద్యా వ్యవస్థ మొత్తము కుప్పకూలిపోయింది, ఆర్థిక వ్యవస్థ మొత్తము పడిపోయింది. అసలు ఏంటి అనేది కూడా తెలియదు. ఎగ్జామ్స్ రాయకుండా పాస్ చేశారా మిమ్మల్ని? ఎగ్జామ్స్ లేవు, క్లాసులు లేవు, ఏం లేవు, పాస్ అయిపోయారు. అది ఎందుకంటే 0 ఇయర్ చేయలేక ప్రభుత్వం ఒక డెసిషన్ తీసుకుంది. కాకపోతే ఏంటంటే ఇలాంటి సిచ్యువేషన్స్ ఫ్యూచర్లో వస్తాయి అన్నప్పుడు మనం రెడీగా ఉండాలి కదా. రెడీగా ఉండాలి అంటే ఏముండాలి చెప్పండి? ఆత్మస్థైర్యం అనేది ఉండాలి. ఆత్మస్థైర్యం ఎప్పుడు వస్తుంది మనకి? మన మీద మనకి నమ్మకం ఉన్నప్పుడు వస్తుంది. మన మీద నమ్మకం ఎప్పుడు వస్తుంది చెప్పండి? మనం చేసే పని మీద మనకు నమ్మకం ఉంటే వస్తుంది. మనం ఏం పని చేస్తున్నాం మనకి ఎలా తెలుస్తుంది చెప్పండి? ఈరోజు మనం ఇలా ఉన్నామంటే ఎందుకున్నాం చెప్పండి? ఈరోజు నేను ఇలా ఉన్నాను ఎందుకున్నాను? ఈరోజు మీరు ఇలా ఉన్నారు ఎందుకున్నారు? ఒక వ్యక్తి ఒక రకంగా ఉన్నాడు ఎందుకనంటే అలా ఉండాలి అనుకున్నాడు కాబట్టి అలా ఉన్నారు అంతే. నేను యాక్చువల్గా ఇట్లా ఉండాలని అనుకోలేదు, కానీ ఇప్పుడు ఇలా ఉన్నానంటే అది కరెక్ట్ కాదు. మనం ఎలా ఉండాలనుకున్నామో అలా ఉండాలి. మనం ఎలా ఎలా వస్తుందో చెప్పండి? అది ఒక రకమైనటువంటి లైఫ్ స్టైల్ ఉండాలి మనకి. ఒక రకమైనటువంటి లైఫ్ స్టైల్కి అలవాటు చేసుకోవాలి. అవునా కాదా? ఇప్పుడు మనము ఎవరైనా ఆదర్శంగా తీసుకున్నాం అనుకోండి, రోల్ మోడల్గా తీసుకున్నామంటే ఎందుకు తీసుకుంటాం మనం వాళ్ళని? వాళ్ళలో కొన్ని లక్షణాలు మంచిగా అనిపించాయి కదా. మీ టీచర్సే కావచ్చు, సార్ వాళ్ళే కావచ్చు, మన స్కూల్లో చదువుకున్న టీచర్సే కావచ్చు, అమ్మ వాళ్ళే కావచ్చు, మన రిలేటివ్స్ ఎవరైనా ఒకలాగా ఉండాలి అనుకుంటారు కదా. అంటే వాళ్ళలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి మనకి. అవి మనం ఇమిటేట్ కూడా చేస్తాం. అవునా కాదా? ఎందుకు ఇమిటేట్ చేస్తాము అంటే మనల్ని మనం మార్చుకోవడానికి. అది ఉండాలి మనిషికి. ఎప్పుడు కూడా మనల్ని మనం మార్చుకునే తత్వము ఉండాలన్నమాట. ఇది ఎందుకు చెప్తున్నానంటే, నేను ఇప్పుడు మనం అందరం కూడా మొన్న నేను వచ్చినప్పుడు మీకు చెప్పాను స్కిల్స్ అనేవి కావాలి అని చెప్పి. ఎందుకు చెప్పండి? స్కిల్స్ అంటే తెలుసా? నైపుణ్యం. ఒక చిన్న స్టోరీ ఉంది కదా. శివుడు ఒకసారి వినాయకుడికి కుమారస్వామికి టెస్ట్ పెడతారు. ఎవరు ఫస్ట్ విశ్వాన్ని చుట్టొస్తారో వాళ్ళని విజేతగా చెప్తారని చెప్పేసి అంటాడు. అప్పుడు ఏం చేస్తాడు వినాయకుడు? కుమారస్వామి నెమలిని తీసుకొని వెళ్ళిపోతాడు ఫాస్ట్గా. వినాయకుడు వాహనం ఏంటి? ఎలుక మీద ఆయన మొత్తం తిరిగి రాగలడా విశ్వాన్ని 3 సార్లు? లేదు కదా. ఏం చేశాడు అప్పుడు? తల్లిదండ్రుల చుట్టూ తిరిగాడు. అంటే అది అతనికి ఉన్నటువంటి నాలెడ్జ్, అతనికి ఉన్నటువంటి
ఇంకా చెప్పాలి అని అంటే బతకడం రావాలి, బతక నేర్చే తెలివి ఉండాలి అన్నమాట. ఇది మనకి ఇంపార్టెంట్. ఏ దేశంనన్నా తీసుకోండి, ఎవరినన్నా తీసుకోండి, ఎవ్వరు కూడా ఒక్క రోజులో పైకి వచ్చిన వాళ్ళు కాదు. ఇప్పుడు ప్రపంచంలో అన్నిటికన్నా గొప్ప దేశం ఏది చెప్పండి? ఎక్కువ ఓకే, ఇండియా. ఓకే, ప్రాక్టికల్గా పవర్ఫుల్ కంట్రీ ఏంటి? ఏ కంట్రీని మనం రెఫర్ చేస్తాం పవర్ఫుల్ అని? చెప్పండి, 2-3 కంట్రీస్ చెప్పండి, పర్వాలేదు. అమెరికా, చైనా, కొరియా. ఒక 40 సంవత్సరాల కిందట చైనా పరిస్థితి ఏంటి తెలుసా? వాళ్ళకి తినడానికి తిండి లేదు. 40-50 సంవత్సరాల కింద చైనా వాళ్ళ ఫుడ్ ఏంటి తెలుసా? ఎలకల్ని, పాముల్ని, కప్పల్ని తినేవాళ్ళు. వాళ్ళకి వ్యవసాయం పండించుకునే ఇది కూడా లేని రోజులు అవి. ఆ స్థాయి నుంచి ఈరోజు ప్రపంచాన్నే శాసించడానికి రెడీ అవుతుంది, ఎకానమీని డామినేట్ చేస్తుంది అమెరికా. అమెరికా ఏంటి చెప్పండి? ప్రపంచంలోనే చాలా గొప్ప దేశం. చాలా గొప్ప దేశం ఎలా అయింది అని అంటే అది పెద్ద స్టోరీ. అమెరికా అంటూ ఏదీ లేదు, అందరూ అమెరికాలో వెళ్ళి సెటిల్ అయ్యి అమెరికాని ఒక గొప్ప రాజ్యంగా చేశారు. ఇట్స్ నేషన్ ఆఫ్ నేషన్స్. అందరు కలిసి అక్కడికి వెళ్ళారు. రెండో ప్రపంచ యుద్ధం అప్పుడు ముందు అమెరికాలో ఒకటి గ్రేట్ ఎకనామిక్ డిప్రెషన్ వచ్చింది తెలుసా మీకు? విన్నారా? ఆర్థిక మాంద్యం అంటారు. అమెరికాలో తినడానికి తిండి కూడా లేని రోజులు అవి. ఆ స్థాయి నుంచి ఈరోజు ప్రపంచాన్ని శాసించింది అమెరికా. అంటే అక్కడ వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు, ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు పడ్డ కష్టాలు ఏంటి తెలుసా? అవి సింపుల్. ఆర్థిక మాంద్యం వచ్చినప్పుడు అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి, అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి, కానీ కొందామంటే వస్తువులు లేవు. డబ్బులుండి వస్తువులు లేకపోతే ఏం లాభం చెప్పడానికి? తినడానికి తిండి లేదు. డబ్బులుండి తినడానికి వస్తువులు లేకపోతే ఎలా ఉంటుంది చెప్పండి? అలాంటి పరిస్థితుల్లో